పని విషయంలో అయితే కాంప్రమైజ్ ఉండదు. ఈ విశ్వేశ్వర రెడ్డి గారు లాగా రఘునందన్ రావు అయితే పెద్దగా మాట్లాడాడు. మాటలు అయితే కొంచెం కటుకు వస్తాయి. పని చేయకపోతే మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి మనకి ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని, మనకి ఇచ్చినటువంటి లక్ష్యాన్ని, ద్రోణాచార్య దగ్గర కౌరవులు 100 మంది శిష్యులు ఉన్నారు, పాండవులు 5 శిష్యులు ఉన్నారు. ద్రోణాచార్యుడికి అందరికంటే ఎక్కువ ఇష్టమైన శిష్యుడు ఎవరంటే ఎవరైనా అర్జునుడు. ఎందుకు ఇష్టం అంటే చెప్పిన విద్య నేర్చుకున్నాడు, చెప్పిన పని చేసిండు. చంపమంటే ఎవరికైనా తప్పడానికి ఎక్కడికి పోలేదు కాబట్టి అర్జునుడు అంటే ఇష్టం. పార్టీ నా జిల్లాలో నన్ను పంపకుండా నన్ను పక్క జిల్లాకి ఎందుకు పంపించిందంటే నో దయా దాక్షిణ్యాలు ఏముండదు, పని చేయాలంటే పని చేయాలి, పని చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే పార్టీకి రిపోర్ట్ చేయాలి. దానికోసమే విశ్వేశ్వర రెడ్డి గారు మిమ్మల్ని గట్టిగా చెప్పలేరు. ఎందుకంటే మొన్నటిదాకా కలిసి ఓట్ల కోసం తిరిగారు, మావాడు మంచోడని అనుకుంటాడు. సో కొందరు కొన్ని పనులు మంచిగా చేయగలుగుతారు, అన్న శుద్ధిమంతంగా స్మూత్ గా మాట్లాడగలుగుతారు. నేను వస్తే కొంచెం కటువుగా పనిచేస్తాను. రంగారెడ్డి జిల్లా బాగా అన్నింటిలో ముంగటి ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలో గౌరవ ప్రజాప్రతినిధులు రేపు స్థానిక సంస్థలకి 100% గెలిచడానికి అవకాశం ఉన్న జిల్లా ఏంటంటే రంగారెడ్డి జిల్లా. దానికి మొదటి మెట్టు ఏంటంటే సభ్యత్వం నమోదు చేయాలి. చాలా మంది మమ్మల్ని వస్తే అడుగుతుంటారు అప్పుడప్పుడు, అన్న నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పి 10 కోట్లు పెడతారని 10 రోజులలో మొత్తం దున్నేస్తానికి వస్తుంటారు. చాలా మంది వస్తుంటారు. ఎలక్షన్ సీజన్ అప్పుడు నాకు ఎంపీ టికెట్ ఇస్తా అంటే ఒక ఆయన వచ్చాడు, మీ రంగారెడ్డి జిల్లా ఆయన, మా మెదక్ ఎంపీ టికెట్ ఇస్తే 1000 కోట్లు ఇస్తా, పక్కన 5 పార్లమెంట్లు ఖర్చు పెడతాను కూడా వచ్చినాడు. అట్లా మస్తు మంది వస్తారు. కానీ వాళ్ళకి వెళ్ళారు పార్టీలలో, రాజకీయాలలో. ఎందుకంటే మెదక్లో నా మీద పోటీ చేసిన కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆస్తులు ఉన్నాయి. నా మీద పోటీ చేసిన వాడికి మెదక్ జిల్లాలో మెదక్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీకి పోటీ చేసిన వాడికి జగన్మోహన్ రెడ్డికి సమానంగా కొన్ని ఆస్తులు ఉన్నాయి. 10 లక్షల మందికి మనిషికి 1000 రూపాయలు 24 గంటలలో మంచిగా ఎలక్షన్ కంటే ముందు. మరి రఘునందన్ గారు చాలా బతకవలసినోడు. ఆ పైసలతో చూసినా, మనిషితో చూసినా ఏ రకంగా కూడా సరిపోడు. కానీ రఘునందన్ వస్తే మా కష్టం తీరుతాయి, రఘునందన్ వస్తే మా కోసం మాట్లాడతాడు, కొట్లాడతాడనే ఒకటే ఒక విశ్వాసంతో మా మెదక్ ప్రజానికం నేను పైసలు వచ్చకుండా కార్యకర్తల కోసం పనిచేస్తానటువంటి ఒకే ఒక విశ్వాసంతో నన్ను గెలిపించారు. ఈయన మీ ముందు పనిచేసి విశ్వేశ్వర రెడ్డి గారి గెలుపు కోసం పనిచేశారు. అట్లా మా జిల్లాలో బూత్ అధ్యక్షుల దగ్గర నుంచి మొదలుకుంటే జిల్లా అధ్యక్షుడు దాకా అందరూ శక్తివంతంగా పనిచేస్తే భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ గెలిచింది. మా మిత్రులు, ప్రింట్ మిత్రులు, ఎలక్ట్రానిక్ మిత్రులు, టీవీలు, సర్వేలు, అనలిస్టులు అందరూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీలు ఉన్నాయి. 17 టీఆర్ఎస్ గెలిచేది ఒకటే ఒక ఎంపీ అని చెప్పేటోళ్ళు, సమయప్పుడు ఒకటోళ్ళు. ఏది గెలుస్తుందని మెల్లగడితే నేను లేనప్పుడు చెప్పేటోళ్ళు, లేనప్పుడు చెప్పేటోళ్ళు కాదు. ఎందుకంటే నేను జరుగుతుంది బోర్లో పోయి ఎట్లా పడితే అట్లా తింటుంది కాబట్టి నేను లేనప్పుడు ఎప్పుడు ఏం గెలుస్తుంది టీఆర్ఎస్ అంటే కేసీఆర్ అన్నట్టు బామర్సులు పంపించారని చెప్పిన ఏం పంపలేదా? ఎవరు చెప్పింది కరెక్ట్ అయింది? మనం చెప్పింది కరెక్ట్ అయింది. ఇది కరెక్ట్ కావాలంటే మనకు 2 ఉండాలి. ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓడు 6 అడుగులు ఉన్నాడు, ఓడు 3 అడుగులు ఉన్నాడు, ఓడు ముఖ్యమంత్రి ఉండలేడు కదా, ఓడు 100 కోట్లు పెడతాడు, ఇంకోటి 1000 కోట్లు పెడతాడు. ఏం చేస్తాడు వాళ్ళు? ఏమైతుంది? మీకు ఉండాల్సింది కాన్ఫిడెన్స్. నేనే గెలుస్తా, 3 అడుగులు వచ్చినా గెలుస్తా, 6 అడుగులు వచ్చినాడు గెలుస్తా, సూట్ కేసులు వచ్చినా గెలుస్తా. జగత్తు నాది అని చెప్పిన వెంటనే మా ఆచార్య ఆశీస్సులు, మీ విశ్వేశ్వర రెడ్డి సార్ లాంటి అండదండలు, అనేక మంది వేదిక మీద ఉన్న పెద్ద ఆశీస్సులు ఉంటేనే మీరు లక్ష్యాన్ని చేరుకోగలిగినారు. అందుకని మీరు కూడా రంగారెడ్డి జిల్లాలో నేను నర్సన్న అధ్యక్షుడు ఉన్నప్పుడు చాలా సార్లు నుంచి బీజేపీ అధికార ప్రతినిధి దగ్గర నుంచి రఘునందన్లో ఏ కార్యక్రమానికి వాళ్ళైనా రంగారెడ్డి జిల్లాకు 2 కార్యక్రమాలకు అయితే నర్సన్న కంపల్సరీ వచ్చాడు. అట్లా మీ జిల్లాలో ఉన్న అనేక మంది సీనియర్ నాయకులతో నాకు వ్యక్తిగత అనుబంధం కూడా ఏర్పాటైంది. సో ఎంతసేపు అటే ఉండొద్దు, మీరు కూడా గౌరవ ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడాలని నేను సంపూర్ణంగా కోరుకునేటువంటి వ్యక్తిని. పార్టీలో పోస్ట్ ఉండాలి, స్టేజ్ మీద కూర్చోవాలి, ఇది కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది జనం గుండెలలో జనంతో జాగ్రత్త. ఈ జిల్లా సర్పంచ్ లేదు, ఎంపీటీసీ లేదు, ప్రతిరోజు మా కోసం పనిచేస్తుంది. రేపు సర్పంచ్ ఎంపీటీసీలో జడ్పీ చదవడం చేస్తే మా ఊరు బాగుపడుతుందనేటువంటి విశ్వాసం ప్రజలలో రావాలంటే అది మన పనితీరుని బట్టి ఉంటుంది. మన జేబులో ఉన్న పైసలు మనం వేసుకున్న అంగిలా ఉంటాక మనం గెలుస్తామని నేను అనుకోను. గెలుస్తారు అట్లా దేనికి గెలుస్తాం? జనానికి అందుబాటులో ఉండాలి. మనం మంచిగా అంటే గెలుస్తాం.
మనం పనిచేసే కార్యకర్తల కంటే గెలుస్తాం. కొన్ని సందర్భాల్లో కూడా పైసలు కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండొచ్చు, కానీ అన్నిసార్లు డబ్బే గెలిపిస్తుంది అనుకుంటే తప్పైంది. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండండి. మీకు అందరికీ తెలుసు సర్పంచ్ల రిజర్వేషన్లు, ఎంపీటీసీల రిజర్వేషన్లు కోసం ఇచ్చిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇప్పుడు మన ముందు వచ్చింది. మంచి అవకాశం మీకు. ఈ 2 నెలలు మంచిగా ప్రచారం చేయండి, ఎలక్షన్ ప్రచారమే చేయండి. కానీ సర్పంచ్ పోటీ చేస్తారని చెప్పకూడదు, నేను ఎంపీటీసీ పోటీ చేస్తాను చెప్పకూడదు. ఈ 2 నెలల్లో మీ జేబులు మొత్తం ఖాళీ అయిపోతాయి అట్లా చెప్తే పొద్దుగా పోటీ పొద్దుగానే డబ్బులు కడుగుతుంది. అందుకని సిన్సియర్గా పార్టీ పని చేయండి, వేరే ఆలోచన చేయకూడదు. దాని వెంటనే మీకు ప్లానింగ్ ఉండాలి. మా ఊళ్ళో 2500 ఓట్లు ఉన్నాయి. ఎన్ని ఓట్లు? 2500 ఓట్లు ఉన్నాయి. నేను మా ఊరికి సర్పంచ్ని కావాలా, రిజర్వేషన్ అనుకూలంగా ఉంది. ఏం పని చేయమనేది పార్టీ చేయాలి. మిమ్మల్ని ఒక బూత్ కి 200 మందిని సభ్యులు చేయలేదు. ఎంతమందిని? ఎంతనే? భోజనం అవసరం వస్తుంది. నిద్రపోతులు ఉన్నారా? ప్రతి బూత్కి మనకి ఇచ్చినటువంటి టార్గెట్ 200. 2500 ఓట్లు ఉన్నటువంటి ఒక పంచాయతీలో దాదాపు 2 బూతులు ఉండేవి. ఎన్ని బూతులు ఉంటాయి? 2 బూతులు ఉంటాయి. ఇద్దరు కష్టపడితే మనం చేసే సభ్యత్వం ఎంత అవుతుంది? ఎంత? 400 సభ్యత్వం. నువ్వు 400 నిజంగా ఇద్దరు బూత్ అధ్యక్షులతో పనిచేయించి 400 సభ్యత్వం చేస్తే నిన్ను మించిన కూడా మీ ఊళ్ళో సర్పంచ్ వాడు ఇంటికి వెళ్ళి ఇచ్చినా, ఓటు 5,000 ఇచ్చినా వాడు సర్పంచ్ కాడు. ఎందుకంటే నీ దగ్గర ఉన్న సభ్యుల సభ్యత్వం ఎంత? 400. ఇంట్లో 2 ఓట్లు లెక్కేస్తే 800 అవుతాయి. ఇంట్లో 4 ఓట్లు లెక్కేస్తే 1600 ఓట్లు అవుతాయి. మా ఊర్లో నోట్లు 2500. తక్కువ తగ్గంటే 500 పోటీ చేస్తారా? కాంగ్రెస్ కి వెళ్ళిద్దరు, బీఆర్ఎస్ కి వెళ్ళి 3, బీజేపీకి వెళ్ళిద్దరు. ఎందుకంటే గుర్తు పార్టీ గుర్తున్నది కాబట్టి. సో ఎవరైతే పార్టీ కార్యక్రమాలలో నిజాయితీ ఇప్పుడు మెంబర్షిప్ చేసి బూత్ కరెక్ట్ డెవలప్ చేస్తారో బరాబర్ మీరే సర్పంచ్ అయితే 400 సభ్యత్వం 2 బూతులలో కలిపి చేయగలిగితే, లేదా చిన్న పంచాయతీ 1000-1200 ఓట్ల పంచాయతీ అయితే 200 సభ్యత్వం చేస్తే 200 ఇళ్ళు మీరు కరెక్ట్ కలిసి చేయగలిగితే 200 ఇంటూ 4 ఓట్లు 800 ఓట్లు వస్తాయి. మీరు ఇంకెవరు కాదు సర్పంచ్. ఎందుకంటే నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ కూడా కొత్త రిజర్వేషన్ లేదా మార్చి కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చి కొత్తగా ఎన్నికలకు వస్తుందని నేను అనుకుంటలేదు. కాకపోతే మనందరం కూడా అలసత్వం వహిస్తా ఉన్నాం. ఎలక్షన్లు ఇప్పుడు అయితే ఏంటవా కాబట్టి కదా, జనవరిలో అయితే ఒక ఆయన, ఫిబ్రవరిలో అయితే ఒక ఆయన. సో దాదాపు 2 దశాబ్దాలుగా ఈ రాష్ట్ర రాజకీయాలలో అన్ని పార్టీల నాయకుల్ని కొంచెం చదివిన వ్యక్తిగా, అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నేను మీకు ఒక విశ్వాసాన్ని చెప్పబోతున్నా. అక్టోబర్ 37 సభ్యత్వం అయిపోతేనే నవంబర్లోనే మనకి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. కాబట్టి దయచేసి ఫోన్ 9 రైతు వారం అడగదు, మొదటి వారం అడగనే రైతు ఏం చేశాడు? ఆచార్య 2000 వార్తలు పొలంలో తెలియాలి, కాలం 5 కాలం తెలియాలి. మొదటి వారం వాడి పొలం దున్నేందుకు అనుకూలంగా ఉందని అనుకుంటే వెంటనే ఏదైతే పొద్దున నాగరాజు పొలం దున్నుతాడు.